హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రౌడీలకు దొరికిపోయిన పద్మావతి. ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. పద్మావతి, ఆ రౌడీలు వచ్చినట్టున్నారు, నువ్వు నా మీద ఒట్టు వేశాను, వాళ్ళకి దొరకకూడదు, నువ్వు అక్కడికి వెళ్ళి దాక్కోవడం, వాళ్ళకి దొరికిపోతాను అని చెప్పి విక్కీ రౌడీల ముందుకు వెళ్తాడు. ఇంకా పద్మావతి అక్కడ లోపల దాక్కొని ఉంటుంది. మరోవైపు విక్కీని రౌడీలకు ఎదురు వెళ్లి మరి దొరికిపోతాడు. ఇంకా రౌడీలు విక్కీని పెట్టుకొని గన్స్ విక్కీకి పెడతారు. ఇదేంట్రా వీడొక్కడే వచ్చాడు, వీడి పెళ్ళాం ఏది అని అందులో ఒక రౌడీ అంటాడు. నాకు మీ గురించి ముందే తెలుసు కదరా, అందుకే తనని ముందే పంపించాను అని విక్కీ అంటాడు. వీడిని నమ్మడానికి లేదురా, నువ్వు లోపలికి వెళ్ళి వెతుకు, వీడి పెళ్ళం ఖచ్చితంగా ఉంటుంది అని ఒక రౌడీ అంటాడు. పెళ్ళం మీద ప్రేమున్నాడు ఇంతసేపటి వరకు ఎందుకు ఉంచుతాడన్నా, తను పంపేసే ఉంటాడు, తను వెళ్ళిపోయి ఉంటుందిలే, పద మనం నేను తీసుకొని వెళ్ళిపోదామని ఆ రౌడీ అంటాడు. లేదురా, వీడి మాటలు నేను నమ్మను, నువ్వు వెళ్తావా నేను వెళ్ళాలా అని ఆ రౌడీ అంటాడు. సరే నేను వెళ్తాను, ఉండన్నా చూసేసి వస్తాను అని ఆ రౌడీ లోపలికి వెళ్తాడు. ఇంకా రౌడీ అలా అనేసే వరకు విక్కీ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. రౌడీ లోపలికి వెళ్ళి చూసే వరకు అక్కడ పద్మావతి దాక్కుని ఉంటుంది. ఆ రౌడీని చూసే పద్మావతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇంకా పద్మావతి ఏడుస్తూ ఇలా అంటుంది, అన్న మీకు చేతులెత్తి మొక్కుతానన్నా, నువ్వు వదిలేయండి ప్లీజ్ అన్న అని బతిమలాడుతుంది. దీంతో ఆ రౌడీ మౌనంగా ఉండిపోతాడు. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.